జనసేన ఒక కొత్త ఫార్ములాతో ఇప్పుడు సిద్ధం అవుతుంది. ఏంటి అంటే 2024 ఒక లెక్క, 2026 మరో లెక్క అంటోంది. అంటే వాళ్ళకి 21 స్థానాలు తీసుకున్నారు. ఓకే. పోటీ చేశారు. 21కి 21 గెలిచేశారు. దాని తర్వాత ఐక్యత పెరిగింది. అంటే కూటమిలో ఉన్నా సరే కాపు సామాజిక వర్గంలో పెరిగిన ఐక్యతో, లేదంటే వేరే వేరే కులాల రూపంలో జనసేనకి కలిసొచ్చిన ఓటు బ్యాంకు, అలాగే వీళ్ళకి గెలవడం, పవన్ కళ్యాణ్ గారి మీద పెరిగిన అభిమానం, అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఆయన నిర్వహిస్తున్న కార్యక్రమాలు గానీ, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు గానీ, ఆయన చేస్తున్న అభివృద్ధి గానీ, పిఠాపురం నియోజకవర్గం గానివ్వండి, ఇంకో చోట డిప్యూటీ సీఎం హోదాలో ఆయన చేస్తుంది. ఇదంతా కూడా ఇంకా ఓట్ బ్యాంక్‌ని పెంచింది. ఓటు శాతాన్ని పెంచింది. అది 15-20% ఉండుండొచ్చు అనే ఒక లెక్కలో ఉన్నారు వాళ్ళు. ఒక అంచనా వేసుకుంటున్నారట. దాని ద్వారా ఇప్పుడు నిజంగా 20% ఓటు బ్యాంక్ ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ బార్గెనింగ్ పెరుగుతుంది. ఎప్పుడు రేపు లోకల్ ఎలక్షన్స్‌లోనే, స్థానిక ఎన్నికల్లో. వాళ్ళకి రావాల్సిన సీట్ల సంఖ్య పెరగాలి. అది 30% ఇస్తారా? ఎంత ఇస్తారనేది. అంతే తప్ప మొన్న సార్వత్రిక ఎన్నికలకి ఇచ్చినట్టు 2024కి ఇచ్చినట్టు ఇస్తే ఒప్పుకునేయడానికి సిద్ధంగా లేరు జనసేన నాయకులు. కాకపోతే ఎక్కడో చోట కాంప్రమైజ్ అవ్వాలి, సర్దుకుపోవాలి. ఆ సర్దుబాట్ల కోసమే ఇప్పుడు అన్ని పాటలు. సర్దుబాట్ల కోసం జరుగుతున్న పాటలు ఇవన్నీ. ఇందులో ఎవరో ఒకళ్ళు తగ్గాలి. కాకపోతే డామినేషన్ ఎప్పుడూ తెలుగుదేశం పార్టీయే చేస్తదా, మేమెందుకు తగ్గాలి అనేది జన సైనికుల్లో కొంతమందిలో ఉంది. కానీ అది బయటపడట్లేదు. అంతర్గత సమావేశాల్లో అయితే మాత్రం చర్చించుకుంటున్నారట. మనది ఎంతవరకు ఉంది, దాదాపు 15-20% ఓటు బ్యాంక్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇచ్చిన సీట్లు తీసుకుంటే ఎలాగా, ఖచ్చితంగా 30% పైన సీట్లు కావాలి స్థానిక ఎన్నికల్లో అనేది. దాని మీద కసరత్తు చేస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ పెట్టిన లింక్ ఏంటి, అలా శాతం అడగకండి, 30% 40% అని అడగద్దు. మీరు ఎక్కడెక్కడ గెలుస్తారో, గెలిచే స్థానాలు ఏంటి, మీకేం కావాలో అది లిస్ట్ పట్టండి. దాన్ని బట్టి అక్కడ మా బలం ఎంతో, మీ బలం ఎంతో చూద్దాం. దాన్ని బట్టి మీ బలం ఎక్కువ ఉంటే మీకు ఆ సీట్లు ఇద్దాం అనే లెక్కలో ఉన్నారు. మరి అలాంటప్పుడు నిజంగా మా బలం ఎక్కువ ఉంది ఈ స్థానాలను జనసేన నిరూపించుకోగలుగుతుందా? కానీ 20% ఓటు బ్యాంక్ ఉన్నది నిజమైతే నిరూపించుకోవాలి. మరి ఈ సర్దుబాట్లు నిజంగా సర్దుబాట్లు అవుతాయా? రేపొద్దున సర్దుకోకుండా ఉంటే అవి పోట్లు అవుతాయా?